చందమామ కథ, తెలివైన వాడి కథ. అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులుండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండోవాడు విద్వాంసుడు, మూడోవాడు తెలివైనవాడు. ఈ ముగ్గురులో ఒకసారి నేను అధికుణ్ణి అని వాదోపవాదాలు బయలుదేరాయి. అప్పుడు వారిలో ఒకడు, ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖం చూడను అని శపథం పట్టి పురుషుల కంటపడకుండా, పురుషుల్ని చూడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకొని అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడు అని చెప్పేసరికి తక్కిన ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయడం ప్రారంభించాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ ధనికుడు ఐశ్వర్యాన్ని గురించి, దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమార్తెతో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చీదరించుకున్నది. ఇది విని ధనికుడు తన ప్రయత్నాలన్నీ మానుకున్నాడు. ఆ తర్వాత విద్వాంసుడి వంతొచ్చింది. అతను రాజవీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు. ఈ విద్వాంసుని ప్రజ్ఞను గురించి దాసీలు రాజకుమారితో చెప్పేసరికి ఆమె, సరే, ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చచ్చా, పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిని వేశారంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు. చివరికి తెలివైన వాడి వంతొచ్చింది. తెలివైన వాడు రాజకుమారికి రోజు పువ్వుల మాలలు అల్లిస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒక రోజున తెలివైన వాడు ఎక్కడివో రకరకాల చిత్రమైన పూలు తీసుకొచ్చి దండగుచ్చి ముసలమ్మకిచ్చి, అవ్వా ఇవాళ పూలమాల నేను కట్టాను, ఈ పూలమాల తీసుకువెళ్లి రాజకుమారికి ఇవ్వు, ఆమె చూసి సంతోషించి దీనిని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది. అప్పుడు నువ్వు, మా అక్క కూతురు ఊరి నుంచి వచ్చిందండి, ఈ దండ ఆమె కట్టింది అను. అప్పుడు రాజకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాజకుమారి చాలా సంతోషించి, అవ్వా నీ అక్క కూతురును నేను చూడాలి, రేపు నీతో వెంటబట్టుకు రావాల్సింది అన్నది. ముసలమ్మ ఇంటికి వచ్చి తెలివైన వాడితో జరిగిన సంగతి చెప్పింది. మర్నాడు తెలివైన వాడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజభవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఎంత మాత్రం గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తిగా చూసుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పేసింది. కొంతసేపు అయిన తర్వాత తెలివైన వాడు, రాజకుమారి నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, నిజం చెప్తావా అని అడిగాడు. తప్పక చెబుతా అన్నది రాజకుమారి. అయితే పురుషుని ముఖం చూడనని నువ్వు శపథం చేశావట కదా, పురుషులంటే నీకెందుకు కోపం అని అడిగాడు. అప్పుడు రాజకుమారి, చెలి, ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం, కానీ ప్రాణ సమానురాలు కనుక నీకు చెబుతున్నాను, ఎవరికీ వెల్లడించకూడదు సుమా. అసలు విషయం ఏమిటంటే, వెనుకొడి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరము వేటగాడి వలలో చిక్కుకోగా గర్భిణి అయి ఉన్నా నేను తప్పించుకోలేకపోయాను. కానీ నా భర్త నా గురించి ఎంత మాత్రమేనా ఆలోచించకుండా తన దారిని తాను వెళ్లిపోయాడు. ఇక గత్యంతరం ఏముంది, వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్లంటే నాకు పరమ అసహ్యం, కనుకనే మగవాళ్ల ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టి పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదానను, అందుచేత ఈ విషయం జ్ఞాపకముంచుకొని నీకు చెప్పగలిగాను అని చెప్పింది. ఇది విన్న తర్వాత తెలివైన వాడు ఆమె నుంచి సెలవు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత అతను ఒక మునీశ్వరుడి వేషం వేసుకుని రాజుగారి కోట పక్కన తోటలో మకాం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉండే తోటమాలితో తెలివైన వాడు, అబ్బాయ్, నా కోసం మగవాళ్లు ఎంతమంది వచ్చినా రాని, కానీ స్త్రీలను మాత్రం రానీకు,
జాగ్రత్త, స్త్రీలు వచ్చినట్టయితే శపించేస్తాను అని చెప్పే వరకు ఆడ పురుగైనా సరే ఆ మునీశ్వరుడి దగ్గర రాకుండా తోటమాలి కాపలకు వస్తున్నాడు. ప్రతిరోజు పట్టణంలో మగవాళ్లంతా ఆయన వద్దకొచ్చి దీవెనలు అందుకొని పోతూ ఉన్నారు. మునీశ్వరుడి ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిని కూడా పడింది. ఒక రోజున రాజు స్వయంగా ఆయన దగ్గరకు వచ్చి, మహానుభావ, తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యులను చేయండి అంటూ ప్రార్థించాడు. అందుకు బదులుగా మునీశ్వరుడు స్త్రీ ముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు. అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోని ఆడవాళ్లెవరూ రాకుండా కట్టుబాట్లు చేసి మునీశ్వరుణ్ణి అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు. ఈ మునీశ్వరుడు సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవిలో పడింది. ఇదేమిటి వింత, నా ప్రతిజ్ఞకు సరిగ్గా వ్యతిరేక ప్రతిజ్ఞలాగా ఉన్నదే ఈ మునీశ్వరుడు పట్టింది అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకొని యతీశ్వరుణ్ణి తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది. రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు, స్వామి, నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు, కానీ ఒక్కటి మాత్రం ఉండిపోయింది. తమరు ఎందువల్ల స్త్రీ ముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు. రాజా, నువ్వు ప్రాధేయపడుతున్నావు గనక చెప్తున్నాను విను. వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒక రోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాము. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో నేను నా భార్యను విడిచి పారిపోయాను. నా భార్య మాత్రం ఆ వలలోనే ఉండి వేటగాడి చేతిలో చనిపోయింది. అప్పుడు నేను చేసిన తప్పుకి ఎంతో కుమిలిపోయాను. చూస్తే నా భార్య ముఖం తప్ప వేరే స్త్రీ ముఖం చూడకూడదని ప్రతిజ్ఞ చేశాను. ఈ పూర్వజన్మ స్మృతి కలిగి ఉండడం చేత ఇదంతా నాకు జ్ఞాపకం ఉంది. అందుకే ఈ జన్మలో కూడా నా భార్య ముఖం తప్ప వేరే ముఖం చూడట్లేదు అని మునివేషంలో ఉన్న తెలివైన వాడు చెప్పాడు. ఈ మాటలు కిటికీలోంచి విన్న రాజకుమారి గబగబా కిందకి దిగి వచ్చి, మీ తప్పు మీరు తెలుసుకున్నారా? అందుకే నా ముఖం తప్ప వేరే స్త్రీ ముఖం చూడకూడదని ప్రతిజ్ఞ చేశారా? ఆహా, నేనెంత అదృష్టవంతురాల్ని! నా కోసం మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోలేక ఇంతకాలం నేను పురుషుల్ని ద్వేషిస్తూ ఉన్నాను. దేవుడి దయ వల్ల మీరు మళ్ళీ నాకు కంటపడ్డారు. నేనెంతో అదృష్టవంతురాల్ని అని అతని చేతిని పట్టుకుంది. ఆ తర్వాత ఆమె కోరిక పైన రాజు ఆ ఇద్దరికి అతి వైభవంగా పెళ్లి చేశాడు. తెలివైన వాడితో పెళ్లయ్యాక ఆశ్చర్యకరంగా రాజకుమారికి పూర్వజన్మ స్మృతులన్నీ పోయాయి. ఆమెకు గుర్తు చేసినా అవి గుర్తు రావడం లేదు. పూర్వజన్మ స్మృతులా ఏమిటబ్బా అని అనడం ప్రారంభించింది. దాంతో తెలివైన వాడికి తాను వేసిన పథకం బయటపడుతుందన్న భయం కూడా లేకుండా పోయింది. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. తెలివైన వాడే తమకంటే అధికుడు సమర్థుడు అని తక్కినిద్దరూ ఒప్పుకున్నారు.